పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నా జీవితంలో అసలు నాకే ఎందుకు ఇలా సంభవించింది, నాకే ఎందుకు ఈ నష్టము, నాకే ఎందుకు ఈ కష్టము అని నీ జీవితంలో ఒక సమస్యగా, ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ప్రభు, నేను నమ్మకంగా, న్యాయంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతున్నాను కదా, నా జీవితంలో నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ శోధనలు, అసలు నాకెందుకు ఇలా జరిగింది అని, ఇలా సంభవించింది అని నీ జీవితంలో నువ్వు తలుసుకుంటూ బాధపడుతూ ఉంటావు. అయితే ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆయన ఏమిటంటే, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసును అంటాడు. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుస్తుంది అంటాడు. నువ్వే అనుకుంటావు నాకు ఎందుకు ఇలా సంభవించింది అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అంటున్నాడు, అసలు నేను చేస్తున్నది ఏంటో నీకు తెలియదు, ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు అని దేవుడు అంటాడు. జాగ్రత్తగా మనం వినాలి ఈ వాక్యాన్ని. దేని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశంలో ఒక ప్రపంచం అంతా నెవ్వరిపోయి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక స్త్రీ బిడ్డలు పుట్టలేదని, గర్భఫలం లేదని, ఐగుప్తు దేశం అంటే చాలా నిష్ఠగా ఉంటారు కదా వాళ్ళ ఆచారాల్లో. అయితే బిడ్డలు కలగలేక భర్త చాలా టార్చర్ పెడితే హింసపెడుతున్న సమయంలో తాను రహస్యంగా ఎవరో వల్ల దేవుడిని నమ్ముకుంది, ఆ ప్రభువుని నమ్ముకుంది. రహస్యంగా మందిరానికి వెళ్తుంది, ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంది. ప్రభు, నాకు గర్భఫలం ఇవ్వమని ప్రార్థించినప్పుడు ఆ స్త్రీకి దేవుడు గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డనిచ్చాడు. ఇంకా విశ్వాసం తెలియంది, నమ్ముకుంది, బాప్తిసం పొందింది. ఆ తర్వాత మరొక బిడ్డనిచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చారు. ఆ విషయం కూడా తన భర్తకు కూడా చెప్పింది, దేవుడు వాళ్ళు ఇచ్చిందని. అయితే ఆయన అన్నాడు, అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత పిల్లలు పెద్దరిగారు. ఒక పాప ఒక 5 years, ఆ పాప అప్పుడే సంవత్సరం పిల్ల, సంవత్సరం పాప, సంవత్సరంలో పాప. ఒక పాప ఏమో ఒక 3 years 5 years లోపు ఉంటుంది. అయితే తన భర్త చెప్పాడు, నీవు మందిరానికి వెళ్ళటం కీళ్ళేదన్నాడు. ఆ ఇదేంటండి, దేవుడు మన జీవితంలో ఎంత కార్యం చేస్తే దేవుడి సంధికి వెళ్ళబోటు ఏంటి అన్నీ అన్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, మందిరానికి వెళ్తే నేను చంపేస్తానన్నాడు. ఆమె ఏం చేసిందంటే, నన్ను చంపినా పర్లేదు, నేను దేవుడి సంధికి వెళ్తానని చెప్పాను. దేవుడి మందిరానికి వెళ్ళింది. ఆమె నిజంగానే అలా అన్నాడేమో అనుకున్నాడు, తాగొచ్చి అల్లడేమో అనుకుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన ఆచారం ఏంటి, మనం చేస్తుంది ఏంటి అని చెప్పని తన భార్యను కొట్టి చంపేశాడు. చంపేసి పుట్టిన 2 బిడ్డలను కూడా తీసుకుని ఐగుప్తు దేశంలో సమాధి చేసేసాడు, పూడ్చిపెట్టాడు. బతుకున్న 2 బిడ్డల్ని, ఆ పాలు తాగే పాపని, ఉన్నటువంటి ఒక అక్కని, ఆ పాపల అక్కని ఈ తల్లి చనిపోయింది. బిడ్డలిద్దరిని సజీవుగా తల్లితో పాటు పాతిపెట్టేశాడు. ఇది ఎవ్వరికి తెలియదు ఇంట్లో. అయితే ఒక వారం రోజులు అవుతుంది. ఒక వారం రోజుల తర్వాత మరొక ఆ ఊర్లో ఎవరో చనిపోయారు. పక్కన ఆ బరిల్ గ్రౌండ్ ఆ ప్రాంతంలో తీసుకెళ్తే ఈ పక్కన సమాధి చేస్తున్నారు. ఏమో సమాధి దగ్గర సమాధి చేస్తున్నారు. సమాధి తెలియదు కదా. ఆ సమాధి మీద అన్న పైన ఇలా కదులుతూ ఉందంట. పాత్ర కదా, కదులుతుందంట, మట్టి కదులుతుందంట. ఏంటి శబ్దం వస్తుంది, ఏంటి కదులుతుందని చూస్తే ఆ సమాధి మీద ఏం కదులుతుందని చూస్తే తవ్వి చూస్తున్నారు, తీసి చూస్తే ఏమని తెలుసా అండి, 2 బిడ్డలు సజీవులుగా బతికే ఉన్నారు. వారం రోజులు పాతిపెట్టి
తల్లి చనిపోయి ఉంది. అప్పుడు వెంటనే ఏంటి మీరు ఎలా ఉన్నారు, ఇలా సమాచారపడారని ఆ ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చారు. మీడియా అంతా వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటని చెప్తే ఆ ఇద్దరు బిడ్డలు చెప్పారు, మా అమ్మని మా నాన్న మరి దేవుడి దగ్గరికి వెళ్తుంటే వద్దన్నాడు. మా తల్లి వెళ్ళింది, ప్రార్థన చేయొద్దన్నాడు, ప్రార్థన చేస్తుంది. నువ్వు మానుకోపోతే చంపేస్తానన్నాడు. మా అమ్మ చంపునే పర్లేదు, ప్రభుని వదిలిపెట్టనంది. మా నాన్న చంపేశాడు. అర్ధరాత్రి తీసుకొచ్చి మా అమ్మతో పాటు మమ్మల్ని కూడా సమాధి చేసేసాడు. మరి ఇప్పుడు ఎలా బతికేరు పాప అంటే, ఏమోను సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక తాతయ్య వచ్చేవాడు. ఒక తాతయ్య తెల్ల వస్త్రాలు వేసుకుని వచ్చేవాడు. ఆ తాతయ్య వచ్చి మమ్మల్ని లేపి మా చెల్లికి పాలు పెట్టించేవాడు. నాకేమో ఒక రొట్టె ఇచ్చాడు తీసుకుని వచ్చి. రోజు ఇలాగ తాతయ్య ఎత్తున్నాడు, మమ్మల్ని లేపుతున్నాడు. మా అమ్మేమో మా చెల్లికి పాలు ఇస్తుంది, నాకేమో నా తాతయ్య రొట్టెస్తున్నాడు అని చెప్పేసి అంది. అప్పుడు ఎలాగున్నాడు అంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు అని చాలా ఇలా ఉంది, చక్కగా పలరించాడు తాతయ్య, నేను చాలా బాగున్నామని చెప్పేసాను. ఐగుప్తు దేశంలో క్రైస్తవులు అందరూ కలిసి ప్రతిరోజు యేసు ప్రభు వారు తన తల్లికి జీవాన్ని ఇచ్చి బ్రతికించాడు, పాలు పాప ఇచ్చింది అని ఆ దేవుడి ఆ బిడ్డలను కాపాడాడని చెప్పని అనేక మంది ప్రభుతోటి తిరిగారు. ఒక మీడియా ద్వారా జరిగింది, ఒక నిజ సంఘటన. ఛానల్ క్రితం నేను ఇక సాక్ష్యాన్ని విన్నాను. నేను దేవుని స్తోత్రం కలిగిన గాక. ఐగుప్తులో చాలా వరకు సంచేషణమైంది వార్త. అయితే ఆ తల్లి సమాధిలో ఉంది, దేవుని సంకల్పం చనిపోయింది కదా. ఆ తల్లిని ఆ బిడ్డలిద్దరినీ కూడా సజీవులుగా దేవుడు ఉంచాడు. బిడ్డలు పెరిగి పెద్దవారికి గొప్పవారుగా దేవుడు ఆస్వాదించాడు వాళ్ళు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, జీవము కలిగిన దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే, ఏదైనా మన జీవితంలో ఏది సంభవించినా అది మేలు కొరకే దేవుడు సంభవిస్తాడు. ఆ రోజు తన భర్త పశ్చాత్తాపడ్డాడు, జైలు తీసుకెళ్ళాడు. నా భార్య నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడా అని చెప్పని తన పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. తర్వాత కలిసి బిడ్డలతో కలిసి దేవుడి దగ్గరికి వెళ్తూ బిడ్డలు చూసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఏది సంభవించినా నీ జీవితంలో గొప్ప మేలుకే జరుగుతుంది. ప్రజలా ఒక మాట చెప్తాను, జాతీయనండి. యోహాను సువార్త 11:4 చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రేమించినటువంటి లాజరు ఒక ఆయన ఉన్నాడు. దేవుడిని ప్రేమించే లాజరు అంటే నీవు ప్రేమించే లాజరు ఉన్నాడు. ఆ లాజరుకి ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే యేసు ప్రభువారు వేరే ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ ఇంటికి దేవుడు తరచుగా వస్తూ ఉండేవాడు, లాజరు యొక్క సహోదరులు మార్త మరియా. అయితే ఆ సహోదరులు ఇద్దరు యేసు ప్రభు కబురు పంపించారు, నువ్వు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు, ఆయన మంచాన ఉన్నాడు, సావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, ఆయన్ని మరి బ్రతికించడం రమ్మని చెప్పాను అన్నప్పుడు యేసు ప్రభు వారు వెంటనే రాలేదు. యేసు ప్రభు రాలేదు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఈలోగా లాజరు చనిపోయాడు. లాజర్ని తీసుకెళ్ళి సమాధి చేశారు. యేసయ్య వస్తాడని ఎదురు చూశారని రాలేదు. యేసయ్య ఆ లాజరు తీసుకొని సమాధి చేశారు. 4వ రోజున యేసు ప్రభువారు బేతనీయ గ్రామానికి వచ్చాడు. బేతనీ గ్రామానికి వస్తే ఆ ఊరు వాళ్ళందరూ కూడా గొనుగుతున్నారు. ఆ టైంలో అయితే ఏదన్నా బ్రతికిస్తాడు అని అనుకున్నారు. ఎప్పుడు మార్త మరి ఇంటికి వచ్చేవాడు, ఆతిథ్యం పుచ్చుకునేవాడు, చక్కగా ఆ ఇంటికి వచ్చేవాళ్ళు కదా. ఆ ఇంట్లో ఇలా సంభవించింది, ఈయన రాకుండా ఆలస్యం చేశాడు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అని ఇరుగు పొరుగు అందరూ కూడా చెవులు గొరుక్కుంటూ ఉన్నాడు. వెంటనే మరియలు యేసయ్య పాదాలమే పడింది, మార్తెల్లి యేసయ్య పాదాలమే పడింది. ప్రభా, నీవు ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యానంది. అప్పుడు మరియ చెప్పింది, అడిగింది. అప్పుడు యేసయ్య అన్నాడు, నాకెందుకు సంభవించింది ప్రభా అని అడిగితే యేసు ప్రభు మాట్లాడాడు, ఇది దేవుడు మహిమ కొరకే ఇది జరిగిందంటాడు ఆయన. దీని స్తోత్ర, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు యేసు ప్రభు. వెంటనే యేసు ప్రభు అడిగారు, ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు.
ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. అప్పుడు యేసు ప్రభుని పిలిచారు, వెళ్ళి సమాధి డోరు చేయమని వాళ్ళని చెప్పి పంపించాడు. సమాధి రాయి దొర్లించారు. యేసు ప్రభు నిలబడి లాజరు బయటికి రాని పిలిచాడు. వెంటనే లాజరు, ఆయన చనిపోయిన లాజరు, ఆయన కాళ్ళతో గట్టిగా చుట్టబడిన లాజరు సమాధిలో నుండి, పాతాళ గర్భములో నుండి లాజరు బయటకు వచ్చేసాడు. దేని స్తోత్రం కలిగిన దేవుడి మాటలో జీవం ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు లాజరు కట్లొప్పు తీయమన్నారు, ఒప్పదీశారు. ఏం జరిగిందంటే అప్పుడు చుట్టుపక్కల యూదులందరూ కూడా చాలా గ్రామాల నుండి ఏమైంది రాయబడిందంటే, లాజరుని లేపిన దేవుణ్ణి, లేపబడిన లాజరును చూడటానికి తండోపుతండులుగా ప్రదేశానికి ప్రజలు వచ్చారంట. వచ్చి యేసు ప్రభుని చూసి అనేక మంది యూదులు దేవుని నమ్ముకున్నారంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ లాజరు ద్వారా మార్త మరి అనుకుంది, మేము వెళ్ళి మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది కదా, యేసయ్య మా ఇంటికి వస్తాడు కదా, యేసయ్యకి ఎప్పుడు మేము కృతజ్ఞత ఆయనకు రుణపడి ఉంటాం కదా, ప్రార్థన చేస్తాం కదా, పరిచర్య చేస్తాం కదా, యేసయ్యకి మా జీవితంలో ప్రార్థన జరుగుతుంది కదా, మాకెందుకు సంభవించింది వ్యాధి, నా తమ్ముడికి ఎందుకు, మా సహోదరుడికి ఎందుకు సంభవించింది అది, మాకెందుకు ఈ కష్టం సంభవించింది అని వాళ్ళు అడుక్కున్నారు. కానీ ఏం జరిగింది? అది దేవుని మహిమకే జరిగింది. స్తోత్రం కలిగిన. చనిపోయిన వారు సంబంధించి బయట రావడం సామాన్య విషయం కాదు కదండి. అనేక మంది దేవుని తెలుసుకున్నట్లుగా, ఈ మార్త మరి కుటుంబం మహిమ పొందినట్లుగా, దేవుడు మహిమ పొందినట్లుగా ఇంట్లో గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు అనుకున్నచ్చు, మాకి ఎందుకు జరిగింది అనుకోవద్దు. దేవతి దేవుడు అంటున్నాడు, సమాధిలో నుండి బయటికి రాని పరిస్థితుల నుండి కూడా నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. మునిగిపోయిన అప్పుల నుంచి బయటికి తీసుకొస్తాడు. ప్రేత వస్త్రాలు చుట్టేసిన బంధకాలు చుట్టేశాడు. నువ్వే బంధకాలు ఉన్నా ఆ బంధకాల కట్లు ఉపదిస్తాడు దేవుడు. త్రాగుడు బంధకాల నుంచి, అనగండి పాప బంధకాల నుంచి, అప్పుల బంధకాల నుంచి, అనారోగ్య బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. నేను బయటికి అన్నిట్లో ఉన్న పరిస్థితులు అన్నింటిలోంచి లాజరు ఎలా బయటికి తీసుకొచ్చాడు, నిన్ను కూడా ప్రతి పరిస్థితుల్లో బయటికి తీసుకొస్తాడు. 10 మంది దగ్గర దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడి నామం మహింపరచబడబోతుంది. వేలాది మంది ప్రజలు నీ ద్వారా ప్రభు నమ్మకపోతున్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. ఎందుకే జరిగిందండి? ఇది దేవుడి మహిమ కొరకే జరిగింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యం దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు మహిమ కొరకు జరుగుతుంది. ఈరోజు నాకు కనుగొన్న ప్రతి కష్టం అది దేవుడు మహిమ కొరకే జరుగుతుంది. నువ్వైతే ఏం చేయాలి తెలుసా అండి? మార్త మరియలు ఏం చేశారంటే యేసయ్యకి కబురు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో సంబంధించిన ప్రతి సమస్య కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేశారంటే, మార్త మరియలు యేసయ్య పాదాల మీద పడిపోయి ప్రభు అంటే, మార్తా మరియా, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తామన్నాడు. ఈరోజు నువ్వు నమ్ము, నీ జీవితంలో గొప్ప విడుదల జరుగుతుందని. నువ్వు నమ్మితే చాలు, అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యపరుస్తాడండి. అప్పుడు మూడోదిగా అంటున్నాడు, లాజరుని పేరు పెట్టి పిలిచాడు. రేపు నీ పేరుని నీకు బహు ప్రఖ్యాతిగాంచినట్లుగా దేవుడు నీ గ్రామంలోని దేవుడు చేయబోతున్నాడు. నీ పేరుని దేవుడు గణపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. 4వది ఏముందని తెలుసండి? నీ జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి, అద్భుతాన్ని బట్టి, విడుదలను బట్టి అనేక మంది ఎదుట నీ కుటుంబం, నీవు గణపరచబడబోతున్నారు. తల దించుకున్న తోట తల ఎత్తుకోబడబోతున్నారు. దేవుడు మహింపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. కాబట్టి ఈరోజు నాకెందుకు జరిగింది అనద్దు. ఏది జరిగినా నా జీవితంలో దేవుడు ఒక ఉద్దేశంతో జరిగిస్తాడు. అది దేవుడు మహిమకే జరిగిందని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ముందు నీ జీవితంలో ప్రభువు చేయబోతున్న మహిమకరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆ దేవుడిని మహింపరచబోతున్నావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.